సారీ సార్, నాకు ఈ ఆస్ట్రాలజీ వాస్తు ఏంటి సార్, ఈ 2026లో కూడా మీరు ఇవన్నీ నమ్ముతారా? ఇవన్నీ ఫేక్. నేను బేసిక్గా చెప్పొచ్చేది ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో చాలా సీక్రెట్స్ ఉన్నాయి. మీరు ఒక మంచి అస్ట్రాలజీని చూసి మీ డేట్ ఆఫ్ బర్త్ సారీ సార్, ఒక సైడ్ వస్తావా? సారీ సార్, కానీ నాకు ఈ ఆస్ట్రాలజీ ఇవి అంటే అస్సలు నమ్మకం లేదు. సారీ ఎందుకులే కానీ ఒక చిన్న విషయం, ఒక్కసారి కూర్చో, నేను ఒక ఐడియా సజెస్ట్ చేస్తాను. నా అస్ట్రాలజర్కి నేను నీకు ఫోన్ చేసి ఇస్తాను. నీ గురించి ఆయనకి ఏం తెలియదు, ఆయన గురించి నీకేం తెలియదు. మరి ఏమంటాడో చూద్దాం. ట్రై చేద్దాం. హాయ్ దినేష్ గారు, సారీ బిజీ ఉన్నారా? ఆల్ గుడ్ అండి, ఆల్ గుడ్ అండి. చిన్న ఫేవర్, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి మీతో మాట్లాడాలంట. ఇప్పుడు ఫ్రీ ఉన్నారా? పర్లేదా? సూపర్, 1 సెకండ్. నమస్తే సార్, నా డేట్ ఆఫ్ బర్త్ 1 సెప్టెంబర్ 2001. ఏం లేదు, నాకు జస్ట్ నా ఫ్యూచర్ గురించి తెలుసుకుందామని అంతే. ఓకే, మీ ఫస్ట్ మ్యారేజ్ ఆల్రెడీ అయింది కదా? సార్, నాకు ఫస్ట్ మ్యారేజ్ అయిందని సెట్ లో ఉన్న చాలా మందికి తెలీదు. ఇది ఎవరైనా మీకు చెప్పారా? అరే, ఎవరు చెప్పలేదు. మీ జాతకంలో శని 7th హౌస్ నే చూస్తున్నారు, అందుకే అర్థమైంది మీకు మ్యారేజ్ అయింది అని. అరౌండ్ 2 years బ్యాక్ డివోర్స్ కూడా అయింది. అవును, అది సరే, కానీ సార్ నాకు విషయం చెప్పండి, నాకు మళ్ళీ పెళ్ళయ్యే ఛాన్స్ ఉందా? ఒక నిమిషం, ఛాన్స్ ఉంది. అరౌండ్ 2 years లో స్ట్రాంగ్ యోగం ఉంది. ఈ ఇయర్ డిసెంబర్ దగ్గర మీరు ఆఫీస్ లో కలుస్తారు. అండ్ ఆయన రైట్ హ్యాండ్ మీద మోల్ ఉంటుంది, అతనితోనే మీ మ్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అవునా సార్? థ్యాంక్ యూ సో మచ్. లేదు సార్, ఇది చాలు. దినేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐల్ కాల్ యూ బ్యాక్. ఇప్పుడు ఏమంటావు? నమ్ముతాను సార్.